ట్రైన్ బుక్ చేద్దామంటే టికెట్స్ అయితే దొరకలేవు నాకైతే, అందుకే బస్ బుక్ చేసిన. మనం పోవాల్సింది ఇదే బస్, కాకపోతే ఇది 7 o'clock వెళ్తుంది. మనం బుక్ చేసింది 7:30కి, కానీ వెయిట్ చేయాలి ఇంకొక ½ అవర్ అయితే. 2 టికెట్లు బుక్ చేసిన, నాకు మా అమ్మకు. ఆ టికెట్ ప్రైస్ అయితే 900 అయితే పడ్డట్టు. మధ్యలో ఏమైందంటే పోలీసులు వచ్చి బస్ ఆపేసారు. ఎందుకంటే ఆ బస్సు ఎలా ఉంది అండ్ బెస్టా కాదా చెప్తా, ఓకేనా. ఇప్పుడు తిననీకైతే బ్రేక్ ఇచ్చిండు. తిరుపతి నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్లో బ్రేక్ ఇచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ రివ్యూ ఏందో తెలుసుకున్నాం. అమ్మ ఎలా అనిపించింది నైట్ జర్నీ? హలో మమ్మ బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు 9000 వ్లాగ్స్. మా తిరుపతి దర్శనం అయితే అయిపోయింది. నేను ఇక్కడ రూమ్ తీసుకున్నా. రూమ్ కూడా చాలా బాగుంది. మన నార్మల్గా తిరుపతి దగ్గర పద్మశాలి కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది కదా, సో అక్కడైతే రూమ్ తీసుకున్నా. 500 రూమ్కి అయితే. రూమ్ కూడా చాలా బాగుంది అనుకో. సో ఇది బెడ్ అండ్ ఫ్యాన్ ఇచ్చిండు ఒకటి, అలాగే ఏసీ కూడా ఇచ్చిన, కానీ ఏసీ పని చేయట్లేదు. అంటే ఏసీ కావాలంటే పెద్ద రూమ్ తీసుకోవాలి. ఓన్లీ ఇది పద్మశాలి వాళ్ళకే ఇస్తారంట, అలా వేరే వాళ్ళకి కూడా ఇస్తారని చెప్పేసి అన్నారు కొంతమంది, కానీ ఎవరికి ఇవ్వరంట. ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ తిరుపతికి వచ్చినప్పుడు ట్రైన్లో వచ్చాను కదా, సో రిటర్న్ వెళ్ళేటప్పుడు ట్రైన్ బుక్ చేద్దామంటే టికెట్స్ అయితే దొరకలేవు నాకైతే, అందుకే బస్ బుక్ చేసిన. యోల్వో బస్ అయితే బుక్ చేసిన. సో బస్ అయితే 7:30కి ఉంది ఈరోజు. బస్కి అయితే వెళ్ళాలా. నాకైతే ప్రైజు మొత్తం 2 టికెట్లు బుక్ చేసిన, నాకు మా అమ్మకు. అండ్ ఆ టికెట్ ప్రైస్ అయితే 1800 అయితే పడ్డది. 1800 ఓకే, మనిషికి అలా ఎంత 900 అయితే పడ్డట్టు. సో 7:30కి అయితే వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కూడా 6 అవుతుంది. సో ఇంకా 1.5 అవర్ ఉంది. మెల్లిగా వెళ్ళేసి ఆ బస్సు ఎలా ఉంది అండ్ బెస్టా కాదా చెప్తా, ఓకేనా. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేశాను, వస్తుంది. తిరుపతిలో ర్యాపిడో కూడా ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఆటోలు ఎట్లనే ఎక్కువ చెప్తారు, ర్యాపిడో ఏంటంటే మనకు తక్కువలో చూపిస్తుంది. సో ర్యాపిడో అండ్ ఊబర్ 2 ఉన్నాయి. ఆటో వచ్చినాక సో బస్ స్టాండ్కి అయితే వెళ్దాం. వెళ్ళాక అక్కడ నుంచి బస్ ఎక్కాలి. 1 అవర్ ముందు వెళ్తున్నా. ఎప్పుడు నేను బస్ ఎక్కలేను, ఇది ఫస్ట్ టైం. చూద్దాం నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అనేది. అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి. మనకి ట్రావెలింగ్ బస్సులు అయినా సరే తిరుపతిలో మెయిన్ బస్ స్టాప్ ఒకటి ఉంటుంది, దాని ముంగట్నే అవుతాయంట ఈ బస్సులు ఉడక. ఆ బస్ స్టాప్ ముంగట్నే ఇలా భారతదేశ జెండా అయితే ఉంటుంది. ఇది మన గుర్తు, ఇక్కడనే అవుతాయట బస్సులు అయితే. మనం పోవాల్సింది ఇదే బస్, కాకపోతే ఇది 7 o'clock వెళ్తుంది. మనం బుక్ చేసింది 7:30కి, కానీ వెయిట్ చేయాలి ఇంకొక ½ అవర్ అయితే. ఇక్కడైతే బస్సుకు సంబంధించిన వ్యక్తులు అయితే మనం వచ్చేదాకా వెయిట్ చేసి, రాకపోతే మనకైతే కాల్ చేసి ఎంతసేపు బస్సు వెయిట్ చేస్తుందో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది అదైతే. నేను బస్ బుక్ చేసేటప్పుడు అయితే నాకు బస్ నెంబర్ 3780 వచ్చింది. బట్ ఈ బస్ మీ అయితే నంబర్ అయితే డిఫరెంట్ ఉన్నది. నాకైతే అర్థం కాలేదు. నాకు ఒక్కరికి ఇలా జరిగిందా, మీకు కూడా ఇలా జరిగిందా కామెంట్ అయితే ఇయ్యండి మీరైతే. ఒకవేళ మీకైతే ఇలా జరగకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి మామ. వాళ్ళని అయితే అడిగి మరీ ఎక్కండి, లేకపోతే బస్ అయితే మనం మిస్ అయిపోతాం. ఇదే మామ మన బస్ అయితే. రేపు మార్నింగ్ దాకా ఇదే బస్ లో స్టే చేయాలి. కాకపోతే ఈ బస్ లో ఏంటంటే వాష్రూమ్ ఒకటి లేదు, నాకు అది ఒకటి డిసప్పాయింట్. నేనైతే ఈ బస్ అయితే చాలా భయపడుకుంటూ అయితే బుక్ చేశాను మామ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బస్సు ప్రమాదాలు అయితే చాలా జరిగాయి కదా, అందుకని. నేనైతే ఎందుకన్నా మంచిదని ఎమర్జెన్సీ డోర్ దగ్గర అయితే బుక్ చేసుకున్నా. ప్రయాణం హ్యాపీగా జరగాలని నేను కోరుకుంటున్నా. అండ్ మా అమ్మ ఏమంటారు, అవునమ్మా ఈ మధ్య చాలా అయినాయి అమ్మా. అంటే పోయిన సంవత్సరం వస్తాయి బాగా అయినాయి. అదే మళ్ళీ అందుకే జాగ్రత్త వెనకాల వస్తుంది. అదే మన ముంగట కదా ఉన్నది. ఇవి అప్పుడు నేను వాళ్ళు ముంగట మాట్లాడితే ఇక్కడ వినబడుతుందేమో అనుకునే వీడియో చూసి, కాకపోతే ఇది ఏసీ చల్ల వస్తుంది గాలి. అక్కడ ఒకటి మనకు ప్లగ్ ఇచ్చారు, సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇచ్చారు ప్లగ్, 2 ప్లగ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ అపోజిట్ కూడా కాలు పెట్టుకునే ప్లేస్లో కూడా ఏసీ ఉంది, డోంట్ వరీ. అండ్ ఇంకోటి ఇక్కడైతే లగేజ్ పెట్టుకోవచ్చు. అండ్ మనకు బ్లాంకెట్ కూడా ఒకటి ఇచ్చారు. అండ్ మా అమ్మ అయితే ఆల్రెడీ పడుకుంది. ఇక్కడ మనకు మెత్త టైప్ అంతే. సో బయట అయితే ఇలా ఉంది బస్. అండ్ ఫైనల్ అయితే తిరుపతికి బాయ్ చెప్పాలి. సో ముందు చూద్దాం ప్రయాణం ఎలా ఉంటుందో అనేది. మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది తిరుపతి నుంచి. మనకైతే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే తిననీకైతే ఆపుతారంట. నేనైతే ఫుడ్ అయితే ఏం క్యారీ చేయట్లేదు ఇప్పుడైతే. మనకైతే ఇప్పుడు తిననీకైతే బ్రేక్ ఇచ్చిండు. తిరుపతి నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్లో బ్రేక్ ఇచ్చిండు. ఇదే మనకు చిన్న హోటల్. మధ్యలో ఏమైందంటే పోలీసులు వచ్చి బస్ ఆపేసారు. ఎందుకంటే బయట లాస్ట్కి ఎగ్జిట్ గేట్ ఉంది కదా, అంటే ఎగ్జిట్ డోరు,
సో ఎమర్జెన్సీ డోరు అది ఓపెన్ అవుతుందా లేదా అని చెక్ చేసారు. ఫైర్ అది ఆర్పి ఉంటుందా, సో సిలిండర్ అది కూడా చెక్ చేసారు. బట్ ఇక్కడ బస్సులో లేదంట. బస్కి ఐ థింక్ ఫైన్ వేయచ్చు అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను ఫుడ్ ఆర్డర్ చేసింది రోటీస్ అండ్ పన్నీర్ కర్రీ. సో ఇవైతే ఆర్డర్ చేసిన. ఇక 22 రూపీస్ అంట ఒక రోటీ. ఏం చేసి తినాలి, తప్పదు. ఫుడ్ అయితే తిరుపతి నుంచి తెచ్చుకుంటే బెటర్ ఉంటుండే, కానీ తెచ్చుకోలే. అయినా ఏం కాదు, బెటరే. 22 రూపీస్ అంటే మన దగ్గర అంటే 15 రూపీస్ ఏమి ఉంటాయి అనుకుంటా. ఐ థింక్ ఒకసారి తిన్నప్పుడు అయితే మన దగ్గర 15 రూపీస్ ఉండే. ఇక్కడ మా ఊరి దగ్గర కామారెడ్డి దగ్గర ఈడైతే ఆ ప్రైస్ ఉంది. సరే తినేసి బస్సు ఎక్కిద్దాం. ఇది మనకు మెనూలో మనం ఏం చూసినా మనం చేసేది ఒకటే. సో రోటీ వచ్చింది, ఓకే చేసుకో. పన్నీర్ కర్రీ అండ్ రోటీస్. డిన్నర్కి అయితే ఆపారు, ఎగ్జాక్ట్ 9కి ఆపారు. డిన్నర్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు పండుకుంటే పొద్దున ఇద్దాం. ఇక పొద్దునకి ఎప్పుడు 7కి ఏమో చూపెట్టింది అక్కడ రీచింగ్ హైదరాబాద్కి. సో ఎప్పటిసరికి రీచ్ అవుతామో క్లారిటీ తెలియదు. మొత్తం ఇక్కడైతే ఇప్పుడు సింగిల్ వే ఉంది. సో డబుల్ వే ఉంటే బెటర్, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా. అండ్ సింగిల్ వేలో కూడా కొద్దిగా దొల్లుళ్ళు ఉన్నాయి, అంటే గుంతలు ఉన్నాయి కాబట్టి. సో బస్సు కూడా కొద్దిగా ఇన్కమ్ ఉంది, పైన కిందకి షేక్ అయిపోతుంది. ఫైనల్ అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయినాం. మా డ్రాప్ లొకేషన్ అయితే అమీర్పేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ రివ్యూ ఏందో తెలుసుకున్నాం. అమ్మ ఎలా అనిపించింది నైట్ జర్నీ? పట్టింది అనుకున్నా మంచిగా గట్టి వచ్చా కొద్దిగా హైవే మీకు వచ్చినప్పుడు కొద్దిగా మంచిగా వచ్చింది. సో ఎక్కువ దొల్లుళ్ళు అంటే ఊర్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఊళ్ళల్లో దొల్లుళ్ళు ఎక్కువ వచ్చినాయి. హైవే మీద అయితే ఎక్కువ దొల్లుళ్ళు లేవు. సో నిద్ర అయితే మంచిగా పట్టింది, బెటర్. అండ్ ఒకరు మేము బుక్ చేసుకున్నాం కానీ బుక్ చేసుకోవచ్చు. ఈ బస్సు కస్టమర్ కేర్ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మనం బుక్ చేసేటప్పుడే యాప్లో కస్టమర్ కేర్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఆ సింపుల్గా ఒత్తేయగానే కస్టమర్ కేర్కి అయితే డైరెక్ట్ కాంటాక్ట్ అయితే వెళ్ళిపోతుంది. మనం కాల్ చేసేటప్పుడు 1 నొక్కు 2 నొక్కు 3 నొక్కు అని చెప్పేసి ఏం చెప్పారు, మనకు డైరెక్ట్ కస్టమర్కి అయితే కాల్ వెళ్ళిపోతుంది. మనకైతే బస్ పికప్ లొకేషన్లో బస్ దొరకకపోతే డ్రైవర్కి అయితే కాల్ చేయగానే ఫస్ట్ కాల్కి లిఫ్ట్ చేస్తున్నాడు డ్రైవర్ అయితే. మనకైతే ఎక్కువ టెన్షన్ అయితే ఏం లేదు. మీరైతే బస్ బుక్ చేసేటప్పుడు రేటింగ్ చూసి బుక్ చేయండి. రేటింగ్ బాగాలేకపోతే బస్ కూడా అసలు బాగుండదు. ఈ వాటర్ బాటిల్ అయితే నిన్న నైట్ ఇచ్చారు. నేనైతే ఇవాళ మార్నింగ్ ముఖం కట్టుకుని పనికొస్తా అని చెప్పేసి సైడ్కి అయితే పెట్టేసిన. ఇవాళ యూజ్ అవుతుంది నాకు. ఈ బస్ అయితే హైదరాబాద్ రింగ్ రోడ్కి మార్నింగ్ 6 o'clock రీచ్ అయిపోయింది. ఒక్కొక్కరిని డ్రాప్ చేసుకుంటే లాస్ట్కి అయితే అమీర్పేట్కి అయితే రీచ్ అయిపోయింది. ఇది నా డ్రాప్ అయితే. బస్కి అయితే సేఫ్గా దించినందుకు బాయ్ బాయ్ చెప్పి నేనైతే నా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. సరే మళ్ళీ ఇంకో వీడితో మేము ముందుకు వస్తా. బాయ్ బాయ్. వెళ్ళిపోయే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.